गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय। వైకుంఠవాసి అయిన ప్రభువు ఈ మథురా నగరానికి వచ్చి ఇలా సంచారం చేసుకుంటూ వస్తూ ఉండేటప్పుడు అందరికీ అనుగ్రహం, ఎవరైతే భగవంతుని చూస్తారో వాళ్ళందరికీ అనుగ్రహం చేసుకుంటూ, అందరికీ తన యొక్క మందహాసంతో అనుగ్రహం చేసుకుంటూ ప్రభువులు ఇలా సంచారం చేసుకుంటూ మథురలో ఉండే జనులందరికీ పరమానందాన్నిస్తూ ఇలా వస్తూ ఉన్నారు ప్రభువులు. అలా వస్తూ ఉండేటప్పుడు ఆ జనులందరూ చూసి మన కష్టాలన్నీ తొలగిపోయాయి, ఇక మీదట మనం నిశ్చింతగా ఉండొచ్చు అని వాళ్ళకి అనిపిస్తుందంట. అలా భగవంతుని యొక్క సంచారం, భగవంతుని చేసే కార్యములు, భగవంతుని యొక్క అనుగ్రహం అంతా చూసి ఇలా వస్తూ ఉండేటప్పుడు అక్కడి నుంచి ఒక స్త్రీ నడుచుకుంటూ వస్తుంది. ఆ స్త్రీ గూని వస్తుందంట. గూని అంటే తన శరీరంలో 3 వక్రములు, ఆ వక్రంతో ఒక స్త్రీ నడుచుకుంటూ వస్తుంది. ఆ స్త్రీని నిలిపి భగవంతుడు, ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిన వెంటనే, నా పేరు సైంధ్రి అని పేరు, నేను ఒక దాసిని, నా పని ఏమిటంటే ప్రతిరోజు చక్కటి చందన కర్రలను తీసుకొచ్చి నా దగ్గర ఇస్తారు, దాన్ని బాగా రుబ్బి దాంట్లో నుంచి చందనం తయారు చేసి దాంట్లో ఇంకా వాసన ద్రవ్యమంతా వేసి, ఇంకా కూడా మంచి మంచి కుంకుమ పువ్వు ఇవన్నీ వేసి దాన్ని చక్కగా తయారు చేసి కంసుని దగ్గర వచ్చి సమర్పించాలి. ఇదే నా పని, ప్రతిరోజు నా పని ఇదే, దీన్ని ఇప్పుడు తీసుకెళ్తున్నాను ఆ చందనాన్ని తయారు చేసి అని ఆ గూని చెప్పింది. వెంటనే భగవంతుడు, ఇక మీదట రాజు నేనే, అందుచేత ఈ చందనాన్ని నాకు ఇవ్వు అని భగవంతుడు అడిగిన వెంటనే, ఈ చందనానికి తగిన శరీరం మీదే అంటూ భక్తి శ్రద్ధతో ఆ చందనాన్ని భగవంతుడికి ఇవ్వకుండా ఆ బలరామస్వామి కృష్ణుని ఇద్దరిని అక్కడ నిలబెట్టి తాను స్వయంగా ఆ చందనాన్ని ఇలా శరీరంలో పూసిందంట ఆ గూని, ఆ సైంద్రి. ఇలా భగవంతునికి ఇలా చక్కగా సమర్పించినందువల్ల భగవంతుడు చాలా సంతోషపడి ఆ సైంద్రికి అనుగ్రహం చేయాలని నిశ్చయించుకొని, అది బాగా శరీరంలో ఉన్న తర్వాత భగవంతుడు ఎలా ఉన్నాడంటే ముందు కంటే ఇప్పుడు జ్వలిస్తున్నారంట ఎక్కువ. ఎలాగంటే ఇప్పుడు ఆ మేకప్ చేసే వాళ్ళకే కదా అది ఎక్కడైతే చేస్తే సరిగ్గా ఉంటుంది అని వాళ్ళకి తెలుసు. అలాగా మనము మేకప్ చేయాలని అది మనం కొట్టినామంటే ఇది పెయింట్ కొట్టేట్టుంటుంది, కానీ ఆ మేకప్ చేసేవాళ్ళు అక్కడక్కడ అది కరెక్ట్గా వేస్తే ఆ ముఖమే మారుతుంది కదా. అలా ఈ సైంద్రికి తెలుసంట ఎక్కడ చందనాన్ని ఎలా మన అలంకారం చేస్తే అది బాగా శరీరంలో ప్రకాశిస్తుంది అంటూ. అలా బలరామస్వామి కృష్ణుని తయారు చేసిన వెంటనే ఆ శరీరంలో చందనం మాత్రమే లేదు, మిగతా అన్ని అలంకారంలో ఉన్నాయి. ఇలా చందనము ఉన్న తర్వాత చూస్తే ఇంత చక్కగా భగవంతుడు ఉన్నాడంట. వెంటనే భగవంతుడు ఆ సైంద్రిని పిలిచి కిట్టకి దగ్గరికి రమ్మని చెప్పి ఆ సైంద్రి యొక్క కాలు పైన తన పాదాలను పెట్టి ఆమె యొక్క వక్రాన్ని సరిచెయ్యాలని సంకల్పించిన భగవంతుడు తన యొక్క 2 వేళ్ళను తీసుకొని ఆ సైంద్రి యొక్క గడ్డం కింద పెట్టి ఇలా అనాయాసంగా వస్త్రాన్ని కింద నుంచి మనం ఎలాగైతే ఎత్తుతామో అలాగా గుడ్డను తీసేలాగా ఆ ముఖాన్ని ఇలా కింద నుంచి పైకి ఇలా వేళ్లతో తీసుకెళ్లాడంట భగవంతుడు. అలా తీసుకెళ్తూ ఉండేటప్పుడు ఏమి ఆశ్చర్యం అంటే కొంచెం కొంచెంగా ఆ స్త్రీ యొక్క గూని సరి అయి సాధారణ స్త్రీలాగా, అందరిలాగా ఒక ఉత్తమ స్త్రీ లక్షణంతో అందంగా స్త్రీలాగా తయారైందంట ఆ సైంద్రి. ఇలా చక్కటి రూపం దక్కిన వెంటనే కృష్ణ అంటూ నమస్కరించి, ఇక మీదట నా మనస్సు వాక్కు కాయం సర్వస్వం నీకు సమర్పణం కృష్ణ, నాతో పాటు ఈ క్షణమే మా ఇంటికి నువ్వు రావాలి అని చెప్పిన వెంటనే, తప్పకుండా వస్తాను, మళ్ళీ వస్తాను, ఇప్పుడు నాకు కొంచెం పనులు ఉన్నాయి అని చెప్పి ఆ సైంద్రిని పంపించి ఇలా నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆ మథురాలో ఉండే జనులందరూ కృష్ణుని చూసి సంతోషించారంట. అక్కడ గోపికలు అన్నారు కదా, ఇన్ని రోజులు కృష్ణుడు ఇక్కడ ఉన్నందువల్ల సర్వసంపత్తు మా బృందావనంలో ఉనింది, ఇప్పుడు కృష్ణుడు మథురికి వెళ్ళిన తర్వాత సర్వసంపత్తు సర్వ ఆనందము ఒకరు మథురలో ఉంటుందని వాళ్ళు అన్నారు కదా. వాళ్ళు అన్నట్టుగానే ఇప్పుడు ఈ కృష్ణుని చూసిన వెంటనే వాళ్ళకందరికీ చాలా సంతోషమంట. ఇక మీదట మనకు ఈ కంసుడి దగ్గర నుంచి కష్టం లేదు అంటూ ఇలా సంతోషపడుతూ జనులందరూ చూస్తూ ఉండేటప్పుడు ఇక్కడ ఈ ధనుర్యాగం కోసమే కదా ఈ కంసుడు ఆహ్వానం పలికాడు బలరామస్వామి కృష్ణుడికి. ఆ ధనుర్యాగం, ఆ ధనుస్సు ఎక్కడ ఉంది అంటూ దాన్ని వెతుక్కుంటూ భగవంతుడు వచ్చాడు.
అది ఎక్కడుందంటే అది ఒక చోట్లో ఉంది. ఆ దగ్గరికి వచ్చిన తర్వాత సైనికులందరూ లోపలికి వెళ్ళకూడదు అంటే సైనికులతో అలా యుద్ధం చేసి భగవంతుడు లోపలికొచ్చాడు. లోపలికొచ్చిన తర్వాత ఆ ధనుస్సు అనేది ఎక్కడ ఉంది అని చూసేదానికొస్తే అద్భుతమైన ఒక పీఠం, ఆ పీఠం పైన రత్నం, తర్వాత స్వర్ణం, బంగారుతో ఒక కవచంలాగా వేసి ఆ ధనుస్సు అనేది ఉంది. ఆ ధనుస్సుని ఎత్తి ఇలా ఆరోపించాలి అంటూ దానికి ఎత్తేదానికి వచ్చేటప్పుడు అక్కడ ఉండే కాపులా ఉండే కొంతమంది సైనికులు వచ్చారు. ఆ సైనికుల్ని ఎలాగో బలరామస్వామి వాళ్ళని తరిమేశారు. తరిమేసిన తర్వాత అందరూ చూస్తూ ఉండేటప్పుడు ఆ ధనుస్సుని ఎత్తి ఇలా వంగపెట్టి ఆ దారాన్ని తీసి ఆ ధనుస్సుతో కట్టేదానికి వచ్చేటప్పుడు చూస్తూ ఉంటే ఆ ధనుస్సే ఇలా పగిలిపోయిందంట, విరిగిపోయిందంట. అప్పుడు విరిగిపోయినప్పుడు ఆ మథుర అంతా కూడా శబ్దం అనేది వినిపించి ఏదో ఒక పెద్ద బాంబ్ పేలినట్లు అలా అందరికీ వినిపించిందంట. ఎలాగైతే త్రేతాయుగంలో రామచంద్ర ప్రభువులు శివధనుర్భంగం చేశారో అలాగ కృష్ణుడు కూడా ఇక్కడ ఒక ధనుర్భంగాన్ని చేశారు. అలా ధనుర్భంగాన్ని చేసి భగవంతుడు ఇలా ప్రకాశిస్తూ ఉండేటప్పుడు అక్కడుండే మిగతా సైనికులందరూ యుద్ధానికి వచ్చారు. ఆ సైనికులందరినీ సంహరించారు బలరామస్వామి కృష్ణుడు ఇద్దరు కలిసి. ఈ శబ్దం అనేది కంసుడి చెవులో వినిపించిందంట. ఏమిటి ఈ శబ్దం అని అడిగిన వెంటనే బలరామస్వామి కృష్ణుడు ఇద్దరు కలిసి ఆ ధనుస్సుని భంగం చేశారంటే ఇంకా అతనికి భయం ఎక్కువైపోయింది. వెంటనే సైన్యాన్ని పంపించాడంట, వాళ్ళు ఎలాగైనా సంహరించాలి అంటూ. అలా పంపించినప్పుడు బలరామస్వామి కృష్ణుడు ఇద్దరు కలిసి ఆ శివ ధనుర్భంగమయ్యి ఒక్కటిగా ఉండే ధనుస్సు 2 ముక్కలుగా అయింది కదా, ఒక్కొక్క ముక్కను ఒక్కొక్క చేతిలో తీసుకొని ఆ యుద్ధానికి వచ్చిన అత్తన సైనికుల్ని సంహరించారంట. ఇలా అంది సైనికులు చనిపోయిన తర్వాత మథురాలో ఉండే జనులందరూ చూసి ఇక మీదట మాకు కష్టం లేదు, ఇన్ని సంవత్సరాలుగా ఈ కంసుడితో ఉండి హాయిగా నెమ్మదిగా నిద్రపోయి చాలా సంవత్సరములు అయింది, ఎప్పుడు ఏమి ఆరోపిస్తాడో ఏమి శాసనం వేస్తాడో తెలియకుండా భయపడుతూ ఉండే యాదవులు ఇక మీదట మాకు భయం లేదు, భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మా చెడు కాలమంతా పోయింది, కృష్ణుని యొక్క అనుగ్రహం వల్ల మేము ఇంకా సుఖంగా జీవించబోతాము అంటూ జనులందరూ జయా విజయభవ చెప్పుకుంటూ కృష్ణుడు బలరామ స్వామిని పొగిడారు. దీనికి పైన అస్తమనమైంది కాబట్టి మళ్ళీ తెల్లవారి కంసుడిని చూసుకుంటాం, సంహరిస్తాం అంటూ ఆ గోప బిడ్డలతో పాటు ఇలా కృష్ణుడు బయలుదేరి ఆ జనులంతరితో పాటు ఇలా పొగుడుతూ ఒక ఉద్యానవనంలోనే కదా తెల్లవారి వచ్చి దిగారు. ఆ ఉద్యానవనానికి వచ్చి నందుగోపులు గోప బిడ్డలు అందరూ కలిసి అక్కడ భోజనం చేసి ఆ ఉద్యానంలోనే పడుకునేదానికి ప్రారంభించారు. ఇక్కడ కంసుడికి ఇక్కడ వెళ్ళిన సైనికులందరూ కూడా చనిపోయారని తెలుసు కాబట్టి భయంతో వణుకుతూ ఏమిటంటే ఇలా నిద్రపోవాలి అంటూ నిద్రపోయేదానికి ప్రారంభించాడు. ఇక్కడ మథురాజనులు భగవంతుడు అందరూ హాయిగా నిద్రపోతూ ఉండేటప్పుడు కంసునికి ఇక మీట నిద్ర లేకుండా పోతుంది. ఎలాగే రేపు ఏం చేసేది, మనల్ని చంపేస్తే మనము ఏం చేయబోతాము, అందుచేత ఇంకా కూడా కాపలా సైనికుల్ని పెట్టి ఎలాగైనా మన ప్రాణాలని కాపాడుకోవాలి అంటూ ఇలా ఆలోచిస్తూ నిద్ర పట్టడం లేదు, కానీ ఎలాగో అలాగా నిద్ర పోవాలి అంటూ పడుకునేటప్పుడు కొంచెం నిద్ర కూడా వస్తుంది. దాంట్లో ఒక దుస్వప్నం అంతా వస్తుందంట. ఏమి స్వప్నం అంటే ఇలా పడుకొని ఉండేటప్పుడు కంసుడిలాగా ఇంకో కంసుడు, ఆ కంసుడు ఇద్దరు చూస్తూ ఉండేటప్పుడు ఎవరో వచ్చి ఆ కంసుని యొక్క తలను నరికేసి వెళ్తున్నారు. మన తలని ఎవరో నరికేశారు అంటూ ఇలా భయపడుతూ లేచి చూస్తే స్వప్నం. అంతేకాకుండా మళ్ళీ నిద్రపోతూ ఉండేటప్పుడు ఏదో ఒక పెద్ద లోయ చీకటిగా ఉంది. ఆ లోయలో వెళ్ళి అతన్ని ఇలా కింద తోసేశారంట. ఆ లోయలో పడుతూ నేను పడుతున్నాను ఎవరైనా కాపాడండి అని అరుస్తూ లేచాడంట. అంతేకాకుండా ఒక గాడిద పైన కూర్చోబట్టి శరీరం అంతా తైలమును ఇలా శరీరం అంతా రుబ్బి దాంట్లో నల్లగా ఉండే రంగుని వేసి తర్వాత ఎర్రటి మాలను ఇలా మెడలో వేసి శరీరంలో ఒక వస్త్రం కూడా లేకుండా కేశం జుట్టు ఏమీ లేకుండా ఒక గాడిద పైన కూర్చోబెట్టి ఏదో ఒక పెద్ద పర్వతం పైనుంచి కింద తోసేలాగా ఒక స్వప్నం భయపడుతూ లేచాడు. తర్వాత ఒక హాస్యంగా ఒక స్వప్నం ఏమిటంటే శ్మశానంలో ఇలా ఈ ప్రేతం ఈ శరీరాన్నంతా శ్మశానం వెళ్ళి బూడ్చేస్తారు కదా, బూడ్చేసిన తర్వాత ఏమవుతుంది, అది సగం ఆ మాంసం అంతా అక్కడ ఉండే పురుగులు అవి తినేస్తాయి. దాంట్లో ఎముకలు మాత్రం ఉంటుంది, కొంచెం శరీరం కూడా ఉంటుంది. ఇలాగా సగం శరీరం సగం ఎముకలతో ఉండే ఆ ప్రేతాన్ని ఆలింగనం చేసుకొని నిద్రపోయేలాగా స్వప్నం అంట. అది తలుచుకుంటేనే భయంగా ఉంది కదా.
ఇలాగ స్వప్నము, అయ్యో మన ప్రేతాన్ని ఇలా మనం వచ్చి ఆ కౌగిలించుకొని పడుకొని ఉన్నామా అంటూ ఇలా లేచాడంట. లేస్తే అన్ని కలలు, దీనికి పైన నిద్రపోయినామంటే మనం ఈ కలలతోనే చచ్చిపోతామంటూ ఇలా ఎప్పుడు తెల్లవారుస్తుంది తెల్లవారుస్తుంది అంటూ ఇలా ఇటు అటు ఇటు అటు సంచారం చేసుకుంటూ భయంతో వణుకుతూ ఇలా తెల్లవారుజామున రావాలి, సూర్య ఉదయం అవ్వాలని ఇలా ఎదురు చూస్తున్నాడంట కంసుడు. అలా ఎదురు చూస్తూ ఉండేటప్పుడు ఎలాగోలాగా రాత్రి పోయి అలా సూర్య ఉదయం అయ్యే సమయం అక్కడ తన సైనికులందరినీ పిలిచి వెంటనే ఆ మల్ల యుద్ధానికంతా ఏర్పాట్లు చేయండి, ఈ క్షణం ఆ బలరాముడు కృష్ణుడు రావాలి, యుద్ధం చెయ్యాలి, యుద్ధంలో వాళ్ళని సంహరించాలి, ఒక్క రాత్రి వీళ్ళు ఇక్కడ ఉంటేనే నాకు నిద్ర లేకుండా పోతుంది అంటూ తన సైనికుల దగ్గర శాసనం వేశారు. అలాగనే ఏర్పాట్లంతా బాగా జరుగుతుందంట. ఏమిటంటే మధ్యలో ఒక మైదానం, ఆ మైదానం చుట్టి కూర్చునేదానికి సీటింగ్ అరేంజ్మెంట్స్, ఎలాగైతే ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కదా, అలాగా చుట్టూరు జనులు కూర్చుంటారు, మధ్యలో మైదానం, దాంట్లో మల్ల యుద్ధం జరగబోతుంది. ఎలాగైతే కంసుడు అక్కడ ఎక్కడి నుంచి చూస్తే బాగుంటుందో అక్కడ ఒక సింహాసనంలో తన మంత్రులతో పాటు కూర్చునేలాగా అతనికి ఏర్పాట్లు. తర్వాత వాళ్ళ స్థితికి తగ్గినట్టు వాళ్ళకి కింద ఉండే వాళ్ళకి బాగా సంపదల రాజులలాగా ఉండేవాళ్ళు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బాగా చదివిన వాళ్ళందరూ మొదట కూర్చుంటారు. తర్వాత కొంచెం కొంచెంగా వాళ్ళకి తగ్గినట్టు ఒక్కొక్క చోట్ల కూర్చోబెట్టి ఇలా అక్కడి నుంచి చూడొచ్చు అని ఏర్పాట్లు చేసిన వెంటనే అందరూ వచ్చేశారు ఈ మల్ల యుద్ధాన్ని చూసేదానికి. ఇలా ఒక మంగళ వాద్యం ఇవన్నీ వాయించుకుంటూ ఉండేటప్పుడు రాజాది రాజా అంటూ చెప్పినట్టే అక్కడి నుంచి కంసుడు వచ్చాడు. కంసుడు అప్పుడు కూడా భయంగా ఉంది అతనికి. ఆ సింహాసనంలో కూర్చొని ఇంకా దండిగా సైనికులు ముందు నిలబెట్టి ఇలా చూస్తున్నాడంట, ఎవరైనా వస్తే మీరు నన్ను కాపాడాలి అంటూ. తన మంత్రులతో పాటు కంసుడు వచ్చి కూర్చోన్నాడు. అలాగ జనులందరూ వచ్చి కూర్చోన్నారు. తర్వాత చూస్తే ఇలా మంగళ వాద్యమంతా వాయిస్తుంది. అప్పుడు ఏమిటంటే ఒక ద్వారం, ఆ ద్వారం తెలిస్తే ఆ ద్వారం నుంచి ఆ మల్ల యుద్ధం చేసే వీరులందరూ వస్తున్నారంట. దాంట్లో ఎవరంటే మల్లుడు, చానూరుడు, ముష్టికుడు, తోషలకుడు అని మొదలైన 5 మంది లోపల నుంచి వాళ్ళ శిష్యులతో పాటు ఆరవారం చేసుకుంటూ భుజాన్ని అంతా ఇలా తట్టుకుంటూ, తొడలను తట్టుకుంటూ, గర్జన చేసుకుంటూ మేమే గెలుస్తాం అంటూ ఇలా వస్తున్నారంట. వాళ్ళని చూస్తేనే భయంగా ఉంది. ఎందుకంటే బాగా తిని ఇలాగా ఎక్సర్సైజ్ చేసి తన శరీరాన్ని అలా పెట్టుకోనున్నారు, యుద్ధం చేసేదానికే అలా తయారు చేసి పెట్టున్నాడు కంసుడు. వాళ్ళు వచ్చినారంటే 5 మందిని అనాయాసంగా ఇలా కొట్టి చంపేస్తారు. అంత వీరంతో ఇలా నడుచుకుంటూ వస్తున్నారు ఈ మల్ల యుద్ధం చేసే వీరులు. తర్వాత ఈ నందగోపులు, గోపబిడ్డలు వాళ్ళు కూడా కూర్చునేదానికి ఒక చోటును తయారు చేసి పెట్టాడంట కంసుడు. ఇలాగా ఈ మల్ల యుద్ధం అందరూ బాగా చూసేదానికి ఏర్పాట్లు చేసి తాను కూడా కూర్చొని ఇలా చూస్తూ ఉండేటప్పుడు ఈ మల్ల వీరులందరూ వచ్చారు. వాళ్ళు వచ్చి ఇలా గర్జన చేసుకుంటూ సంచారం చేస్తున్నారు. దానితో అధ్యాయాన్ని బ్రహ్మనిష్ఠులు పూర్తి చేశారు. దీని తర్వాత వచ్చే అధ్యాయంలో కృష్ణుడు బలరామస్వామి వచ్చి వీళ్ళందరినీ సంహరించి కంసుని సంహరించేదంతా వచ్చే అధ్యాయంతో చూస్తాము. బాగా చక్కగా మన యొక్క సినిమా చూసేలాగా ఇలా బ్రహ్మనిష్ఠులు చక్కగా వీటన్నిటిని వర్ణించారు. ఇలా మల్ల యుద్ధం చేసేదానికి వీళ్ళందరూ ఆ రంగస్థలానికి మధ్యలో వచ్చారు. దానితో అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైనందరం కలిసి ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. द्विचत्वारिंशोऽध्यायः श्रीशुक उवाच अथो व्रजन् राजपथेन माधवः स्त्रियं गृहीताङ्गविलेपभाजनां विलोक्य कुब्जां युवतीं वराननां पप्रच्छयान्तीं प्रहसन् रसप्रदः कात्वं वरोर्वेतत् ऊहानुलेपनं कस्याङ्गने वा कथयस्व साधुनः देह्यावयोरङ्गविलेपमुत्तमं श्रेयस्ततस्ते न चिरात् भविष्यति। सैन्ध्र्य उवाच दास्यस्मि अहं सुन्दरकंससम्मता त्रिवक्त्रनामाह्यनुलेपकर्मणि मद्भावितं भोजपतेरतिप्रियं विनायुवां कोऽन्यतमः तदर्हति। रूपपेशलमाधुर्य
हसितालापवीक्षितैः दर्शितात्मा ददौ सान्द्रम् उभयोरनुलेपनं ततस्तौ अङ्गरागेण स्ववर्णेतरशोभिना सम्प्राप्तपरभागेन शुशुभाते अनुरञ्जितौ प्रसन्नो भगवान् कुब्जां त्रिवक्रां रुचिनाननां ऋज्वीं कर्तुं मनश्चक्रे दर्शयन् दर्शने फलं पद्भ्याम् आक्रम्य प्रबदे व्यङ्गुल्युत्तानपानिना प्रगृह्य चुबुके अध्यात्मम् उदनीनमदच्युतः सा तदर्जु समानाङ्गी बृहच्छ्रोणिपयोधरा मुकुन्दस्पर्शनात् सद्यः बभूव प्रमदोत्तमा ततो रूपगुणौदार्य सम्पन्ना प्राह केशवम् उत्तरीयान्तमाकृष्य स्मयन्ती जातहृच्छया ये हि वीरा गृहं यामः न त्वां त्यक्तुमिहोत्सहे त्वया उन्मथितचित्तायाः प्रसीद पुरुषर्षभा एवं स्त्रिया याच्यमानः कृष्णो रामस्य पश्यतः मुखं वीक्ष्य अनुगानां च प्रहसन् ताम् उवाचः येष्यामि ते गृहं सुभ्रूः पुंसामाधिविकर्षणं साधितार्थो अगृहाणां नः पान्थानां त्वं परायणं विसृज्य माद्भ्या वान्यातां व्रजन्मार्गे वणिक्पथैः नानोपायन ताम्बूल स्रग्गन्धैः साग्रजोर्चितः तद्दर्शनस्मरक्षोभात् आत्मानं नाविदन् स्त्रियः विस्रस्तवासः कबर वलयालेख्यमूर्तयः ततः पौरान् पृच्छमानः धनुषः स्थानमच्युतः तस्मिन् प्रविष्टो ददृशे धनुरैन्द्रमिवाद्भुतं पुरुषैः बहुभिर्गुप्तम् अर्चितं परमर्धिमत् वार्यमाणोऽणिभिः कृष्णः प्रसह्य धनुराददे करेण वामेन सलीलमुद्धृतं सज्जं च कृत्वा निमिषेण पश्यताम् नृणां विकृष्य प्रबभञ्ज मध्यतः यतेक्षुदण्डं मदकर्युरुक्रमः धनुषो भज्यमानस्य शब्दः खं रोदसी दिशः पूरयामासयं श्रुत्वा कंसस्त्रासमुपागमत् तद्रक्षिणः सानुचराः कुपिता आततायिनः गृहीतु कामा आवौरुः गृह्यतां बध्यतामिति अथ तान् दुरभिप्रायान् विलोक्य बलकेशवौ क्रुद्धौ धन्वन आदाय शकलेतांश्च जघ्नतुः बलं च कंसप्रहितं हत्वा शालामुखात्ततः निष्क्रम्य चेरतुर्हृष्टौ निरीक्ष्य पुरसम्पदः तयोस्तत् अद्भुतं वीर्यं निशाम्य पुरवासिनः तेजः प्रागल्भ्यं रूपं च मेनिरे विबुधोत्तमो तयोः विचरतो स्वैरम्
आदित्योस्तमुपेयिवान् कृष्णरामौ वृतौ गोपैः पुराच्छकटमीयतुः गोप्यो मुकुन्दविगमे विरहातुरायाः आशासताशिष ऋता मधुपुर्यभूवन् सम्पश्यतां पुरुषभूषणगात्रलक्ष्मीं हित्वेतरान्नु भजतः चकमे अयनं श्रीः अवनिक्ताङ्घ्रियुगलौ भुक्त्वा क्षीरोपसेचनम् ऊषतुस्तां सुखं रात्रिं ज्ञात्वा कंसचिकीर्षितं कंसस्तु धनुषो भङ्गं रक्षिणां स्वबलस्य च वधं निशम्य गोविन्द रामविक्रीडितं परं दीर्घप्रजागरो भीतः दुर्निमित्तानि दुर्मतिः बहूनि अचष्टो भयथा मृत्योः दौत्यकराणि च अदर्शनं स्वशिरसः प्रतिरूपे च सत्यपि असत्यपि द्वितीये च द्वैरूप्यं ज्योतिषां तथा छिद्रप्रतीतिश्छायायां प्राणघोषानुपश्रुतिः स्वर्णप्रतीतिः वृक्षेषु स्वपदानामदर्शनं स्वप्ने प्रेतपरिष्वङ्गः खरयानं विषादनं यायान् नलदमाल्येकः तैलाभ्युक्तो दिगम्बरः अन्यानि चेत्सम्भूतानि स्वप्नजागरितानि च पश्यन्मरणसन्त्रस्तः निद्रां लेभेन चिन्तया व्युष्टायां निशिकौरव्य सूर्ये चाद्भ्यः समुत्थिते कारयामास वै कंसः मल्लक्रीडामहोत्सवम् आनर्चुः पुरुषारङ्गं तूर्यभेर्यश्च जघ्निरे मञ्चाश्च अलङ्कृतास्रग्भिः पताकाचैलतोरणैः तेषु पौराः जानपदाः ब्रह्मक्षत्रपुरोगमाः यथोपजोषं विविशु राजानश्च कृतासनाः कंसः परिवृतो अमात्यै राजमञ्च उपाविशत् मण्डलेश्वरमध्यस्थः हृदयेन विदूयता वाद्यमानेषु तूर्येषु मल्लतालोत्तरेषु च मल्लास्वलङ्कृताः दृप्ताः सोपाध्यायाः समाविशन् चाणूरः मुष्टिकः कूटः शलस्तोशल एव च त आसीदुः उपस्थानं वल्गुवाद्यप्रहर्षिताः नन्दगोपादयो गोपाः भोजराजसमाहुताः निवेदितोपायनास्ते एकस्मिन् मञ्च आविशन् श्रीहरये नमः श्रीहरये नमः। श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे मल्लरङ्गोपवर्णनं नाम 24 गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।